Hi friends, in this video I am going to discuss factors influencing rates of chemical reactions. Factors influencing rates of chemical reactions. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది రియాక్టింగ్ స్పీసీస్. రియాక్టింగ్ స్పీసీస్ అంటే ఏంటంటే ప్రొడక్ట్స్ రియాక్టెంట్స్ టూ ఉంటాయి మనకి. చూద్దాం నెక్స్ట్. టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్, నేచర్ ఆఫ్ ది రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, ప్రెజెన్స్ ఆఫ్ ఏ కెటలిస్ట్, సర్ఫేస్ ఏరియా. సో వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. అవి ఏంటో చూద్దాం. ఆల్ దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ రేట్స్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. దీస్ హెడ్డింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫ్యాక్టర్, కాన్సంట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. The rate of a reaction is directly proportional to the concentration of the reactants. సో మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఏంటంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్ మనం ఇంక్రీజ్ కానీ చేస్తే ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. If concentration of reactants increases, rate of reaction also increases. If concentration of reactants decreases, reactant యొక్క కాన్సంట్రేషన్ మనం డిక్రీజ్ చేస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిక్రీజ్ అవుతుందండి. ఇది చాలా సింపుల్. ఏంటంటే కొంతమంది చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు డొనేట్ చేస్తుంటారు వేరే వాళ్ళకి. ఓకే, జనరల్గా ఒకవేళ వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ డబ్బులు కానీ ఉన్నాయనుకోండి, వాళ్ళు డొనేట్ చేసే స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. ఒకవేళ మనీ అనేది వాళ్ళ దగ్గర మనం తక్కువ ఉందో అనుకుందాం, సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది అంటే వాళ్ళు హెల్ప్ చేసేటటువంటి ఆ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో కాన్సంట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ డిసైడ్స్ ది రేట్ ఆఫ్ ది రియాక్షన్. క్లియర్? నెక్స్ట్, టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్. సో టెంపరేచర్ ఏ విధంగా డిసైడ్ చేస్తుంది? జస్ట్ ఈ ఫ్యాక్టర్స్ ఓన్లీ, డీప్ అండ్ డెప్త్ మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ ఫ్యాక్టర్స్ ఏవి రేట్ ఆఫ్ రియాక్షన్ ని ప్రభావితం చేస్తున్నాయి, ఇన్ ద సెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. an increase in temperature increases rate of almost chemical reactions. చూడండి ఇక్కడ, an increase in temperature increases rate of almost chemical reactions. జనరల్గా కెమికల్ రియాక్షన్స్లో ఏంటంటే టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేస్తే రేట్ ఇంక్రీజ్ అవుతుంది. చాలా రియాక్షన్స్ నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఏంటంటే రియాక్షన్స్ మనకు జరగవు అంతగా, కానీ మనం టెంపరేచర్ని కానీ ఇంక్రీజ్ చేసాం అనుకోండి రియాక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి మాలిక్యూల్స్ వాటికి దే గెట్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. అదంటే డిఫరెంట్ స్టోరీ. ఏ డిక్రీజ్ ఇన్ టీ అంటే టెంపరేచర్ కానీ డిక్రీజ్ చేస్తే రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంతవరకు మనకి. టెంపరేచర్ ఉష్ణోగ్రత పెరిగితే రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఓకే, జనరల్ రూల్, ది రియాక్షన్ రేట్ ఫర్ ది మోస్ట్ ఆఫ్ ది కెమికల్ రియాక్షన్స్ బికమ్స్ ఆల్మోస్ట్ డబుల్ ఫర్ ఎవ్రీ 10 degrees సెంటిగ్రేడ్ రైజ్ ఇన్ టెంపరేచర్. దీన్ని మనం టెంపరేచర్ కోఎఫిషియంట్ అని కూడా అంటామండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. కొన్ని ఎగ్జామ్స్లో ఇది అడుగుతుంటారు. ఇది చూద్దాం ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 degrees సెంటిగ్రేడ్, 10 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఏంటంటే మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఒక 4 మోల్, జస్ట్ ఐఎమ్ రైటింగ్, మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ అనుకుందాం. ఇది రేట్ ఆఫ్ రియాక్షన్ వాల్యూ 10 degrees సెంటిగ్రేడ్ దగ్గర. ఇప్పుడు మనం 10 degrees ఇంకో 10 degrees పెంచితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏంటంటే 20 degrees సెంటిగ్రేడ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రేట్ ఆఫ్ రియాక్షన్ జనరల్ రూల్ అండి. ఇది జనరల్గా ఏ రియాక్షన్ అయినా తీసుకుంటే డబుల్ అవుతుంది. సో ఇది 4 ఉంది కదా వాల్యూ, ఇట్ బికమ్స్ 8. డబుల్ 4 into 2 8 అవుతుంది. సో 8 mole లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. వీ విల్ డిస్కస్ లేటర్. మనం నెక్స్ట్ ఇది చూద్దాం ఏంటన్నది. నెక్స్ట్ వన్, నేచర్ ఆఫ్ ది రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది నేచర్ ఆఫ్ ది రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ ఏ విధంగా జరుగుతుంది. సో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రియాక్షన్
2NO నైట్రిక్ ఆక్సైడ్ వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ O2తో ఎప్పుడైతే మనకి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందో వీఆర్ గెటింగ్ NO2 నైట్రోజన్ డైఆక్సైడ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఫాస్ట్ రియాక్షన్. 2CO కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వీఆర్ గెటింగ్, మనకు వచ్చేది ఏంటంటే ప్రోడక్ట్ CO2. ఇది చాలా స్లో రియాక్షన్ అండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఏంటంటే రియాక్షన్ చూడడానికి ఒకేలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ NOCO, O అండ్ O కామన్గా ఉంది, O2 అగైన్ NO2 CO2. సో ఎక్కడిక్కడ డిఫరెన్స్ ఉంది? డిఫరెన్స్ ఏంటంటే రియాక్టెంట్స్లో ఉంది. సో ఇక్కడ నైట్రోజన్ నైట్రిక్ ఆక్సైడ్, ఇది నైట్రోజన్, ఇందులో మనకి ఏముందంటే కార్బన్. సో నైట్రోజన్ యొక్క నేచర్ డిఫరెంట్, కార్బన్ యొక్క నేచర్ స్వభావం కూడా డిఫరెంట్. ఓకే, సో అందువలన ఏంటంటే రియాక్షన్ యొక్క స్పీడ్ కూడా చేంజ్ అయిపోతుంది. సో NO అనేది ఏంటంటే ఉండేటప్పుడు ఫాస్ట్గా జరుగుతుంది రియాక్షన్, CO ఉండేటప్పుడు ఏంటంటే స్లోగా రియాక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్ స్లో, ఇది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఫాస్ట్ స్లో ఎందుకు వస్తుందంటే రియాక్టెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇక్కడ ఇది కామన్గానే ఉంది, కానీ ఇక్కడ వేరే రియాక్టెంట్ అనేది దాని యొక్క స్వభావం చేంజ్ అవుతూ ఉంది కాబట్టి ఆ నేచర్ అనేది కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది రేట్ ఆఫ్ రియాక్షన్. ఓకే, ఇంకా మీరు డెప్త్గా వెళ్ళకండి. ప్రెజెన్స్ ఆఫ్ ఏ కెటలిస్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. కెటలిస్ట్ అంటే ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్, మనకు చాలా మందికి గొడవలు జరుగుతూ ఉంటాయి బేసికల్గా. అంటే ఎవరు ఏదో ఒక మాట అంటారు, లేకపోతే ఒక అతను ఏంటంటే వేరే వాళ్ళకి ఏదో చెప్తుంటారనమాట కావాలని, వాడు ఎలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పి. సో వేరే వాళ్ళకి మధ్యన గొడవలు అవుతూ ఉంటాయి, వీళ్ళు మాత్రం హ్యాపీగానే ఉంటారు. మనం ఆల్రెడీ యూజ్ చేస్తుంటాం వీడియో కెటలిస్ట్ బాబు అని. అంటే ఏంటంటే వాళ్ళు రియాక్షన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళైతే మాత్రం కన్జ్యూమ్ కారు, వాళ్ళైతే గొడవలో ఇన్వాల్వ్ కారు, కానీ గొడవకు కారణం మాత్రం వాళ్ళే. అది మన లాంగ్వేజ్లో చెప్పాలంటే కెటలిస్ట్. సో కెమికల్గా ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం? కెటలిస్ట్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఏ సబ్స్టెన్స్ అయితే రేట్ ఆఫ్ రియాక్షన్, క్లియర్, ఈ చర్య రేట్ అనమాట, వేగాన్ని పెంచుతూ ఉంటుందో దాన్ని కెటలిస్ట్ అని అంటాం. ఓకే, డెఫినేషన్ చూడండి ఇక్కడ. A catalyst is a substance which influences a rate of reaction without undergoing any chemical change itself. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం. అది ఇంక్రీజ్ అయినా కావచ్చు, రేట్ ఆఫ్ రియాక్షన్ డిక్రీజ్ అయినా కావచ్చు, కాకపోతే మనం ఇంక్రీజ్నే తీసుకుంటాం. సో వితౌట్ అండర్గోయింగ్ ఎనీ కెమికల్ చేంజ్ ఇట్ సెల్ఫ్, కెటలిస్ట్లో ఎటువంటి మార్పు ఉంటుంది, చేంజ్ ఉండదు. అది బయటికి ఏ విధంగా అయితే ఇన్వాల్వ్ అవుతుందో స్టార్టింగ్లో ఏ విధంగా అయితే ఇన్వాల్వ్ అవుతుందో బయటకు వచ్చేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది, అందులో ఎటువంటి చేంజ్ ఉండదు. కానీ మధ్యలో మాత్రం రియాక్షన్ రేట్ అనేది చేంజ్ అవుతుంటుంది. క్లియర్? డెఫినేషన్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఏరియాలో, మీరు అంతకుమించి లేదు. మెనీ రియాక్షన్స్ ప్రొసీడ్ అట్ అన్ ఇంక్రీజ్డ్ రేట్ బై కెటలిస్ట్. చాలా రియాక్షన్స్లో ఏంటంటే కెటలిస్ట్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తుంటామో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. As surface area increases, rate increases. Best example, pieces of wood burn faster than a log of wood of the same mass. Okay, ఇది ఏంటంటే సర్ఫేస్ ఏరియా. టోటల్గా ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఈ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కెటలిస్ట్, నేచర్ ఆఫ్ ది రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్, సర్ఫేస్ ఏరియా అండ్ టెంపరేచర్. All these are the factors which influence the rate of reactions. Just headings enough మనకి ఏంటి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.